మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. మొత్తానికి మమతా దీదీ ఓడిపోయిందండి. లేదు, ఓడించారు అని చెప్పి కొందరు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక విషయం ట్రోల్ అవుతుంది. అదేమిటి అంటే తమిళనాడులో డిఎంకే ఓడిపోయింది, టీవీకే గెలిచింది. అస్సాంలో కాంగ్రెస్ ఓడిపోయింది, ఎన్డీఏ గెలిచింది. అలాగే పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఓడిపోయింది, ఎన్డీఏ గెలిచింది. కేరళలో ఎల్డీఎఫ్ ఓడిపోయింది, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ గెలిచింది. ఇలా చెప్తున్నారు. కానీ వెస్ట్ బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి టీఎంసీ ఓడిపోయింది, కానీ గెలిచింది ఎవరు అంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు. ఇట్లాంటి మాట ఒకటి ట్రోల్ అవుతుందన్నమాట, వైరల్ అవుతుందన్నమాట. సో ఈ విషయం గురించి ఈ వీడియోలో ఒక చిన్న సింపుల్ అర్థమెటిక్, ఒక చిన్న లెక్క మీకు చెప్తానండి. అంటే మమతా దీదీ ఓటమికి అనేక కారణాలు, ఆమె స్వయంకృతాపరాధాలు కూడా ఉండొచ్చు. కానీ ఎస్ఐఆర్ ప్రభావం ఎలా ఉంటుందనేటటువంటిది మనం మొదటి నుంచి చెప్పుకున్నాం. నేను మొదటి నుంచి కూడా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీని గెలవనివ్వరు, ఆమెను అష్టదిగ్బంధం చేశారని చెప్పి చాలా వీడియోల్లో చేశాను. అయితే ఒకటి రెండు సర్వే సంస్థలు, గతంలో నిజమైనటువంటి సర్వే సంస్థలు ఇప్పుడు చెప్తున్నాయి ఇలాగని చెప్పి నేను ప్రస్తావించాను తప్ప మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలు అవ్వడానికి అన్ని అవకాశాలని కల్పిస్తున్నారు ఏలినవారు అనేది. ముఖ్యంగా ఎస్ఐఆర్ అండి, ఒక చిన్న లెక్క ఒకటి వచ్చింది. ఎస్ఐఆర్లో జరిగింది ఏమిటి? ప్రతి రాష్ట్రంలోనూ ఎస్ఐఆర్ జరిగింది, తమిళనాడులో కూడా ఎస్ఐఆర్ జరిగింది. కానీ 91 లక్షల మందిని డిలీట్ చేసి చివరికి అందులో వెస్ట్ బెంగాల్లో 27 లక్షల మందిని లాజికల్ డిస్క్రిపెన్సీ కేటగిరీ కింద పెట్టారు కదా. లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు అని చెప్పరు, ఉందని చెప్పరు. అది నిర్ధారించాలి ఎవరు? కోర్టు. సో అది నిర్ధారించడానికి సమయం ఇవ్వకుండా ఎలక్షన్ పెట్టేశారు. ఈసారి కాకపోతే ఇంకోసారి వేసుకుంటారు ఓటు అని చెప్పి కోర్టు కూడా చాలా మామూలుగా కొట్టి పాడేసిందండి. సో ఇక్కడ గగ్గోలు పెట్టింది ఏమిటయ్యా అంటే మమతా బెనర్జీ మొదటి నుంచి కూడా ముస్లిం మైనారిటీ ఓటర్లని ఎక్కువగా డిలీట్ చేశారు. సో మాకు అనుకూలమైనటువంటి కాన్స్టిట్యున్సీస్లో మాకు అనుకూలమైనటువంటి వాళ్ళని ఎక్కువగా డిలీట్ చేశారని చెప్పి ఆవిడ వాదన కదా. సో ఆ వాదనలో ఎంత పస ఉంది? ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫలితాల్లో కొన్ని లెక్కలైనా చూస్తే ఏమైనా మనకి మమతా బెనర్జీ చేసినటువంటి వాదనలో పస ఉందని మనకు అర్థమవుతుందా అంటే సింపుల్గా ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ ఏరియాస్లో ఏం జరిగింది అనేది. ఇప్పుడు 27 లక్షల మందిని చేశారు. ఫస్ట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 27 లక్షల మందిని త్రిశంకు స్వర్గంలో పెట్టారు. ఉందని చెప్పలేదు, ఓటు హక్కు లేదని చెప్పలేదు. వాళ్ళు మొత్తానికి ఈసారి ఓటు వేయకుండా ఓటు హక్కును కోల్పోయారనమాట. సో 27 లక్షల మంది ఇప్పుడు ఓవరాల్గా పోలైనటువంటి ఓట్లలో శాతం ఎంత అని చూస్తే 4.3% అనేటటువంటిది ఓవరాల్ పోలైన ఓట్లలో 27 లక్షల మంది. బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్కి ఓట్ షేరింగ్లో డిఫరెన్స్ ఎంత అంటే 4.5%. చూడండి సరిగ్గా లెక్క ఎక్కడ కుదురుతుందో చూడండి. 27 లక్షల మందిని ఎవరినైతే పక్కన పెట్టారో, పట్టించుకోలేదో, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా. సో అది ఓటు శాతంలో అక్కడ అలా టాలీ అయింది కదా. ఇకపోతే ముస్లిం డామినేటెడ్ ఏరియాల్లో ఏం జరిగింది చూద్దామండి. లాస్ట్ టైంకి ఇప్పటికీ కంపారిజన్, చిన్న అర్థమెటిక్ మీరు అర్థం చేసుకుంటే, ఇదొక్కటి అర్థం చేసుకుంటే ఓవరాల్గా ఏం జరిగిందనేది తెలుసుకోవచ్చు. ఈ ముర్షిదాబాద్ చూడండి, 2021లో బీజేపీ వారికి ముర్షిదాబాద్ ఏరియాలో 2 సీట్లే వచ్చాయి, ఈసారి 6 సీట్లు వచ్చాయి. అలాగే మాల్దాలో లాస్ట్ టైం 4, ఇప్పుడు 7, 3 పెరిగినాయి. అలాగే ఉత్తర దినాజ్పూర్ ఇందులో లాస్ట్ టైం 2 వస్తే ఇప్పుడు 4 వచ్చాయి, 2 పెరిగాయి. అలాగే సౌత్ 24 పరగనాస్, దక్షిణ 24 పరగణాల జిల్లా ఉంది కదా, అందులో లాస్ట్ టైం బీజేపీకి 0 అండి, నిల్లు. ఈసారి ఎన్నో వచ్చాయి తెలుసా? 11.
అలాగే ఉత్తర 24 పరగణాలు, అందులో లాస్ట్ టైం 5 వస్తే ఇప్పుడు ఏకంగా బీజేపీకి 15 వచ్చాయి. అలాగే వీరభూమి, ఈ వీరభూమిలో లాస్ట్ టైము 2021లో కేవలం 1 సీట్ మాత్రమే వచ్చింది బీజేపీకి, ఇప్పుడు 6 వచ్చాయండి. అంటే లాస్ట్ టైం ఓవరాల్గా ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాలలో లాస్ట్ టైం బీజేపీకి వచ్చినాయి కేవలం 14 సీట్లే, అయితే ఇప్పుడు 49 సీట్లు వచ్చినాయండి. అంటే 35 సీట్లు ఎక్స్ట్రా సంపాదించారు. ఓవరాల్గా బీజేపీకి వచ్చినటువంటిది ఎన్ని? 2206. సో వాటిల్లో 35 తీసేయండి, కేవలం ఈ ముస్లిం డామినేటెడ్. ఇక వేరే వేరే ప్రాంతాల్లో మొత్తం లెక్కంతా తేలుతుంది. సో ఇదొక్కటే చూసుకుంటేనే 35 కదా. ఈ ఏరియాల్లోనే ఎక్కువగా ముస్లిం ఓటర్లు డిలీట్ అయ్యారని చెప్పేసి, లాజికల్ డిస్క్రిపెన్సీలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఈ ఏరియాలోనే ఎక్కువ అని చెప్పేసి మనకు తెలుస్తుందన్నమాట. సో ఓవరాల్గా చూస్తే ఎంత తేడా వస్తుంది? సో మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ వారు చేస్తున్నటువంటి ఆరోపణ కానీ, వ్యక్తం చేస్తున్నటువంటి భయాందోళన కానీ ఈ ఒక్క చిన్న లెక్కలో తేలింది కదా. ఓవరాల్గా టాలీ ఇప్పుడు తెలుస్తుంది. నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, అక్కడ ఎన్ని డిలీట్ అయ్యాయి, లాజికల్ డిస్క్రిపెన్సీలో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి తర్వాత తెలుస్తుంది. ఇంకా వివరాలు తెలుస్తాయి. ఇక్కడ మమతా దీది తప్పులు చేయలేదని కాదు, ఆవిడలో లోపాలు లేవని కాదు, అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ లేదని కాదు, ఎన్ని ఉన్నా ఆమె గెలవడానికే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ బెంగాల్ వర్సెస్ అవుట్ సైడర్స్, బెంగాలీ వర్సెస్ హిందీ, బెంగాల్ వర్సెస్ బీజేపీ, ఇట్లాగా ఒక 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 విభజన రేఖ అక్కడ ఎన్నికల ముందు కనిపించిందని చాలామంది విశ్లేషకులు, మేధావులు చెప్పారు. అక్కడ ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా బీజేపీ అక్కడ గెలవడానికి అవకాశం లేదని చెప్పారు. కానీ ఎన్నికల కమిషన్ తను చేయాల్సిన పనిని ఎంత పక్కాగా, ఎంత పకడ్బందీగా, ఎంత ప్లాన్డ్గా చేసిందంటే ఇదిగో ఇలాగ ఇప్పుడు నేను చదివినటువంటి చిన్న లెక్కతో మీకు అర్థమవుతున్నాను. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడంలో అంత వ్యూహాత్మకంగా పక్కాగా ప్లాన్డ్గా ఉండాలి. కానీ ఈ విషయంలో ఇంకా మోర్ అండ్ మోర్ ప్లాన్డ్గా ఉంది. అది ఏలిన వారికి లబ్ధి చేకూరిందని మనకు అర్థమవుతోంది. ఈ లెక్కలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటివి. ఇక వీటి గురించి ఇంకా ముందు ముందు విశ్లేషణలు వస్తాయి. వాటి గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏది ఏమైనా మనం ఒక వీడియోలో మొన్ననే చెప్పాను, ఎన్నికల ఫలితాలకు ముందు రోజే చెప్పాను. అక్కడ ఈడీ, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, అంతమంది 2.5 లక్షల మంది జవాన్లు అక్కడ నియమించడం, ఇవన్నీ అనేక గోధీ మీడియా, అలాగే నారీ వందన శక్తి అని చెప్పేసి ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ బిల్లును ప్రవేశపెట్టడం, మహిళా లోకాన్ని తిప్పుకోవడం కోసం మీకు సంవత్సరానికి 36,000 ఖాతాలు వేస్తామని చెప్పడం, ఇవన్నీ అనేక కారణాలు ఉన్నాయన్నమాట. సో ఏది ఏమైనా అక్కడ 3 దఫాలుగా అధికారం చలాయించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైందండి. ఓటమికి కారణాలు ఏమిటి అనేటటువంటిది అందరూ కూడా ఇక డిసెక్షన్ మొదలవుతుంది. చూద్దాం ముందు ఏమవుతుందో. ప్రస్తుతానికి ఈ సింపుల్ అర్థమెటిక్తో అక్కడ ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.